అంటే మొన్న ఆయన ప్రెస్ మీట్ గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఉన్నట్టు మాట్లాడాల. అక్కడ ఆనరబుల్ స్పీకర్ గారికి కోర్టు సమన్లు ఇచ్చినట్టుగా ఆయన మిస్టేక్ అయ్యారు. కోర్టు ఇటువంటి సమన్లు ఆనరబుల్ స్పీకర్ గారికి ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. కేవలం ఆ కేసు టేకప్ చేయాలా వద్దా అన్న దాని మీదే ఇంకా మ్యాటర్ ఉంది. స్పీకర్ గారి పిఏకి ఆ విషయం తెలియజేయడం జరిగింది తప్ప శాసనసభాపతి గారికి ఎటువంటి నోటీసు కానీ సమన్లు అనేది అసలు ఆయన అర్ధరహితంగా మాట్లాడిన మాట. నోటీసు కూడా రాలేదు, రాదు కూడా. సో ఈ శిక్షణా తరగతులు అంటే అవగాహన సదస్సులు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎక్కువ మంది కొత్తవారు ఉన్నారు. సో కాబట్టి తప్పనిసరిగా శిక్షణ అవసరం, అవగాహన అవసరం అనే ఉద్దేశం మీద పెట్టడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గతంలో ఎంపీగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. కానీ మరి ఇలా అవగాహన లేకుండా మరి కొన్ని ఆ మాటలు మాట్లాడటం, మరి కోర్టు సమన్లు ఇచ్చిందంటాం. కంపల్సరీగా ఆయన అసెంబ్లీ సమావేశాలకి వచ్చినా రాకపోయినా ఈ అవగాహన సదస్సుకు మటుకు కంపల్సరీగా రావాలి అని నా వ్యక్తిగతంగా నా ఉద్దేశం. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడటం సమంజసం కాదు. ఈ అవగాహన సదస్సులో ఇటువంటివన్నీ శాసనసభాపతికి చైర్కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం గురించి, ఇంకా రకరకాల పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ శాసనసభ వ్యవహారాలు, ప్రొసీజర్స్, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు చదవాలి. కౌల్ అండ్ షక్దర్ ఆ బుక్ కూడా అందరికీ ప్రతి శాసనసభ్యుడికి ఇచ్చేలాగా కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఆ శాసన వ్యవస్థ, అందులో ఎమ్మెల్యేల పాత్ర, వారు ప్రవర్తన నియమావళి, ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వారు మేము అనుకోండి. సో మా ప్రవర్తన